బీజేపీ ఎంపీలు నిరసన తెలియజేస్తున్నారు. మనతో పాటు లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు. లక్ష్మణ్ గారు కూడా ఇప్పటి వరకు నిరసన తెలియజేశారు. ఆయన అభిప్రాయం కూడా తీసుకున్న ప్రత్యేకత ఎలా చూస్తారు సార్ ఈ ఉగ్రవాద దాడిని? నిన్న నేను శ్రీనగర్లో స్వయంగా మా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క విషయం తెలిసి దిగ్భ్రాంతి గురైనాం. అన్ని పార్టీల ఎంపీలు కూడా దాన్ని తీవ్రంగా ఖండించారు. నేను 2 రోజులుగా ఈ సమావేశంలో పాల్గొంటున్న సందర్భంలో గుల్మార్గ్ పర్యటన చేశాను. లక్షల సంఖ్యలో ఇవాళ పర్యాటకులు కాశ్మీర్ యొక్క అందాన్ని ఆస్వాదించడానికి అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం ఏ రకంగా మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ఉన్నది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉపాధి ఉద్యోగ అవకాశాలతో వారు చాలా సంతోషంగా వారు కొనసాగుతూ ఉంటే సహించలేని పాకిస్తాన్ పేరిత ఉగ్రవాద ఏదైతే పహల్గామ్లో దాడి జరిగిందో హిందువులు ఏరి ఎక్కడెక్కడ కాల్చి చంపడం అంటే ఇంతకంటే దురాగతమైన చర్య ఉండదు. ఇప్పటికైనా పాకిస్తాన్ను ప్రపంచమంతా కూడా ఒక ఉగ్రవాద దేశంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది పిరికి పందల చర్య. నిన్న ఆ యొక్క సంఘటనలో ఆ ఘాతకంలో బలైపోయినటువంటి ఆ భరతమాత ముద్దు బిడ్డలకు భారతీయ జనతా పార్టీ నివాళులు అర్పించడం కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకునే రీతిలో దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. ఎవరైతే ఈ టెర్రర్ అటాక్ చేశారో వారిపైన తగిన గుణపాఠం చెప్పే విధంగా భారత ప్రభుత్వం నుండి చర్యలు ఉండాలంటూ ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు? గత 10 సంవత్సరాలుగా మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ కూడా ఈ ఉగ్రవాదం కానీ తీవ్రవాదం కానీ పూర్తిగా అణిచివేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిణామ వెళ్ళే విధంగా ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ ఉంటే ప్రజలు ఇవాళ అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ఉంటే సహించలేనటువంటి ఈ పాకిస్తాన్ యొక్క దుండగులు ఆ దుశ్చర్యలను ప్రపంచమంతా కూడా ఖండిస్తున్నది. భారత ప్రజలు కూడా ఇవాళ మోదీ గారికి అండగా ఉండి వారు తీసుకునే చర్యలకు పూర్తిగా పద్ధతి పట్టి కాశ్మీర్ను కాపాడుకునే స్థితిలో ఇవాళ అందరూ కూడా రావాలి. కాశ్మీర్ ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉన్నది. మోదీ గారి నాయకత్వంలో రైల్వేలు, వంతెనలు, రోడ్లు ఇది మేము కల్లారా చూసాం. నిన్న ఏ రకమైన అభివృద్ధి అనేక దశాబ్దాల తర్వాత మేము వెళ్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిని సహించలేక పర్యాటకుల తాకిడి కూడా పెరిగిపోయింది. దానివల్ల కూడా స్థానికులు అనేక మంది ఉపాధి పొందుతున్నారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. సహించలేకనే ఈ పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసింది. ఖచ్చితంగా పాకిస్తాన్ మూల్యం చెల్లించుకుంటుంది. ఇది మనం చూడొచ్చు. పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది. నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి భారత ప్రజలు అండగా ఉండాలని కోరుకుంటున్నాను డాక్టర్ లక్ష్మణ్ చెప్పడం జరిగింది. ఇవాళ కూడా బీజేపీ ఎంపీలు తమ నిరసనను అంబేద్కర్ స్టాచ్యూ వద్ద తెలియజేస్తూ అదేవిధంగా ఎవరైతే చనిపోయిన మృతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సాయితో అజయ్ టీవీ.